దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. మరి దేవుని వాక్యాన్ని విందాం, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం. ప్రియులారా, ఈ లోకంలో మరి మనుషులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యము చేత వారి నడతను శుద్ధి చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, ప్రతి ఒక్క మానవుడు మరి దేనికి భయపడతాడంటే దేవునికి భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి భయపడుతున్నారు, అంతేకాదు దెయ్యం ఉన్నదేమో అని చెప్పి మరి సాతానుడు క్రియల చేత బంధింపబడుతున్న వారు దెయ్యాల కొరకు కూడా భయపడతా ఉన్నారు. రాత్రికాల సమయంలో బాబు నేను ఒంటరిగా ఉండటం నాకు భయం బాబా, భయము, నేను ఒంటరిగా వెళ్ళటం భయము, అక్కడ చీకటిగా ఉంటుంది, ఆ చీకటిగా ఉంటే ఎందుకు వెళ్ళు ఏమవుతుంది అని చెప్పి వెళ్ళమన్నా కూడా అమ్మో చీకటి ఉంటుంది, అక్కడ ఎవరో చనిపోయారు, అక్కడే తిరుగుతారంట అని ఇలాగ కొన్ని విషయాలను బట్టి దెయ్యాలు ఉన్నాయని చెప్పి మరి దెయ్యాలు కొరకు మరి ఆలోచించి మరి భయపడేవారు. మరి చనిపోయిన తర్వాత కూడా మనుషులు తిరుగుతూ ఉంటున్నారు, అక్కడ ఉన్నాడు, ఇంకా అక్కడ ఉంది ఆవిడ, ఎలాగైపోరు అని చెప్పుకుని చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఉన్న మాటలు చెప్పుకునే మాటలు బట్టి వేరే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం చూసినప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేదా అనే మాటకి క్వశ్చన్కి ఆన్సరు దెయ్యాలు ఉన్నాయి. ప్రియులారా, దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు ఏమిటి అనేది అసలు మనకు తెలియాలి. మనుషులు చనిపోతే దెయ్యాలు అవరు, మనుషులు దెయ్యాలుగా మారరు. ప్రియులారా, దెయ్యాలు మనుషులు కారు. దెయ్యాలు అనేది ఎవరంటే సాతానికి మరొక పేరు దెయ్యము, చీకటి శక్తి, శోధకుడు, సైతాను, లూసిఫర్. ప్రియులారా, ఆ సాతానికి ఉన్న పేరే దెయ్యము. ప్రియులారా, అది చీకటి శక్తి. ఆ సాతానుతో పాటు అనగా లూసిఫర్తో పాటు పరలోకం నుంచి అనేక దూతలు పడగొట్టబడ్డాయి. ఆ పడగొట్టబడ్డ వారిలో మరి ప్రతి ఒక్క దూత మరి ఆ సాతానుడు ప్రియులారా వాడు మరి భూమి మీద పడ్డాడు. ఆ భూమి మీద పడటంతో పాటు ఆ యొక్క సాతానికి సపోర్ట్ చేసిన మరి ఇంకా కొందరు ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో మంచికి సపోర్ట్ చేసేవారు కూడా ఉంటారు, అలాగా చెడుకి సపోర్ట్ చేసేవారు కూడా ఉంటారు. ప్రియులారా, అబద్ధం ఆడేవారికి సపోర్ట్ చేసేవారు ఉంటారు, పాప పనులు చేసేవారికి సపోర్ట్ చేసేవారు ఉంటారు, లోకముతో స్నేహం చేసి లోకానుసారంగా జీవించే వారికి కూడా సపోర్ట్ చేసేవారు ఉంటారు. అలాగే ఇక సాతానుడైన లూసిఫర్ కూడా సపోర్ట్ చేసి దెయ్యానికి సపోర్ట్ చేసిన దెయ్యాలు మరి పరలోకం నుంచి త్రోసివేయబడ్డాయి. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే ఈ యొక్క పాస్టర్స్ అనేవారు మరి సేవకులు అనేవారు మరి యొక్క సంఘటన వారికి తోసినట్లుగా ఈ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఏమిటి వాక్యం అంటే, సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత కన్నా పిశాచము గల వ్యక్తి, సోదె చెప్పే వ్యక్తి, కన్నా పిశాచము పట్టిన వ్యక్తి ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని బయటికి రప్పించింది. ఇక్కడ ఆ విధముగా జరుగుతుందా? చనిపోయిన మరి దేవుని ప్రవక్త అయిన సమూయేలు చనిపోయాడు, తన వృద్ధాప్యంలో చనిపోయాడు సమూయేలు. ఆ సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత కన్నపిశాచము గల ఒక స్త్రీ మరి చనిపోయిన యొక్క సమూయేలు బయటకు రప్పించింది అని. వచ్చిన వ్యక్తి మరి సమూయేలు కాదని, ఒక దురాత్మ అని అక్కడ అని కొందరు కొన్ని రకాలుగా మరి వర్తమానములు చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ మనము ఒక కన్నపిశాచి గల ఒక స్త్రీ, సోదె చెప్పే ఒక స్త్రీ, దయ్యపు ఆత్మలు కలిగిన ఒక స్త్రీ మరి చనిపోయిన వ్యక్తిని లేపగల శక్తి ఉంటుందా? ఒక వ్యక్తి పుట్టాలన్నా, ఒక వ్యక్తి మరణించాలన్నా అది దేవుని చిత్తము లేకుండా తలలో ఉన్న వెంట్రుక కూడా రాలదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఎలాగో సాధ్యము? ఇది ఎంతవరకు సాధ్యము? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. అందులో కొందరు సరైన వాక్యము చెబుతూ ఉంటే, కొందరు మిడిమిడి జ్ఞానముతో మరి దేవుని వాక్యం కలిగిన విషయాలను బట్టి ఆలోచించకుండా చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, యొక్క సంఘటన మనం చూసినప్పుడు సౌలు మరి దేవుని మాట ప్రకారంగా జీవించి కొంతకాలము తర్వాత ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. యాజకుడు చేయవలసిన పని తానే సొంతంగా యాజక ధర్మాన్ని మీద పోసుకుని యొక్క బలులను దేవునికి అర్పించడం జరిగింది. ప్రియులారా, అది ప్రభువు స్వీకరించలేదు కానీ, దేవుడు స్వీకరించలేదు కానీ, యాజకుడు చేయవలసిన పని తాను చేసినందుకు దేవునికి కోపం వచ్చింది. అంతేకాదు అమలేకీయుల యొక్క
మరి ప్రాంతంకు వెళ్ళి అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నాశనం చేయండి, నిర్మూలన చేయండి. అది శపింపబడిన భూభాగము కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఏమీ కూడా మీరు పట్టుకు రావద్దు, తెచ్చుకోవద్దని ప్రభువు సౌలుతో చెప్పినప్పుడు ప్రియులారా, అందులో శ్రేష్టమైన మరి జంతువులను మరి సౌలు తెచ్చుకోవటం జరిగింది. శపింపబడిన వాటిని తీసుకొచ్చి, శపింపబడిన ఆ జంతువులను తీసుకొచ్చి మరి దాచేసుకోవటం జరిగింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ సౌలు దేవుడు చేయొద్దన్న పని చేశాడు. యాజక ధర్మము చేయకుండా తనే యాజకుడుగా ఫీల్ అయిపోయి యాజక ధర్మాన్ని చేశాడు. దేవునికి మరి వ్యతిరేకమైన కార్యం చేశాడు, దేవుని కోపాన్ని తెచ్చుకున్నాడు. రెండోదిగా అమలేకులు శపించబడిన భూభాగంలో నుంచి మరి యొక్క పశువులను తీసుకొచ్చాడు. మరి సమూయేలుతో దేవుడు పంపించి ఎందుకు వాటిని తీసుకొచ్చావని చెప్పి మరి ఒక విషయాన్ని తెలుసుకుని రా అని చెప్పి సౌలు దగ్గరికి ఇక సమూయేలుని పంపించాడు దేవుడు. అంతేకాదు, నేను దేవునికి అర్పణంగా ఇవ్వటానికి, దేవునికి బలి అర్పణ ఇవ్వడానికి, దేవునికి దహన బలి ఇవ్వడానికి, దేవునికి అర్పించడానికి వాటిని తీసుకొచ్చినట్టు ఉన్నాడు. ప్రియులారా, శపించబడిన భూభాగంలోనికి వెళ్ళి శపించబడిన యొక్క పశువుని తీసుకొచ్చి శాపకు గురైన ఆ ప్రాంతంలో నుంచి ఉన్న శాపగ్రస్తమైన ఆ యొక్క జంతువుని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇస్తానంటూ ఉన్నాడు. తాను దేవుడు ఎలాగా ఈ దేని మట్టి దాన్ని దేవుడు స్వీకరించేస్తున్నట్లుగా దేవుని తక్కువగా భావిస్తూ ఉన్నాడు ప్రియులారా. అటువంటి ఇక చిన్న తప్పిదములు కాదు, ఇటువంటి పెద్ద పెద్ద తప్పిదముల ద్వారా తన పొరుగు వాడిన దావీదుకి తన కిరీటాన్ని ఇవ్వటం జరిగింది, రాజక ధర్మాన్ని అతనికి ఇచ్చేయటం జరిగింది. అయితే ప్రియుల ఇంతవరకు బాగానే ఉంది. నేను చెప్తున్న అంశం ఏమిటంటే ప్రియులారా, ఇక్కడ సమూయేలుని కర్ణపిశాచి గల ఆత్మ, దెయ్యపు ఆత్మ సోద చెప్పేది బయటికి ఎలా తీసుకురాగలిగింది? ప్రియులారా, దేవుని మరి బిడ్డలైన వ్యక్తిని, ప్రవక్తను బయటికి ఎలా తీసుకురాగలదు? ఒక్కొక్క సేవకుడు ఒకలాగా తెలియపరుస్తున్న ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నా. అయితే ఈ విధముగా ఉంటూ ఉండగా దేవుడు సౌలుని దేవుడు ఎడబాశాడు. ఇంకా తనతో దేవుడు మాట్లాడట్లేదు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడట్లేదు. తర్వాత సమూయేలు చనిపోయాడు, వృద్ధాప్యమందు సమూయేలు చనిపోయాడు. ప్రియులారా, సమూయేలు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, విశ్రాంతిలో ఉన్నాడు ప్రియులారా. అయితే మనం అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ సౌలు మరి యుద్ధానికి సిద్ధపడతా ఉన్నాడు. ఈ ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు దండెత్తి జనాంగాలను తీసుకుని, యుద్ధ సూర్యులను తీసుకుని ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మీద పడిపోవడానికి వస్తూ ఉన్నారు. ప్రియులారా, సౌలుకి భయమేసి అక్కడున్న ప్రవక్తల గురించి సమూయేలు ఎలాగో చనిపోయాడు, దేవుడు తనతో మాట్లాడటం లేదు, ఏమి చేయాలి, ఎలాంటి పని చేయాలో ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇంకా నాకు తెలియపరిచేవారు, నాకు చెప్పేవారు ఇంక ఎవరు కూడా లేరు, కాబట్టి నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే ఆలోచిస్తున్నాడు, ఇంక ఏం చేయాలి, నన్ను మాట్లాడేవారు, నేను ఈ యొక్క యుద్ధంలో నెగ్గుతానా, యుద్ధంలో నేను ఉండగలనా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని మాట చొప్పున, దేవుని యొక్క వాక్యము చొప్పున జీవించవలసిన వారిగా ఉండవలసిన వారు చక్కగా జీవించాలి. దేవునికి మాటకు వ్యతిరేకంగా జీవిస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనము నిదర్శనంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని వాక్యాను ప్రకారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి ప్రియులారా. అలాగ ఆ విధముగా ఉంటూ ఉండగా ఇక్కడ సమూయేలు ఆ యొక్క చనిపోయిన తర్వాత ఇంకా తనతో దేవుడు మాట్లాడటం లేదు. ఇక్కడ దండెత్తి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క ఫిలిష్తీయులు ప్రియులారా. అలాగా వారు వచ్చారు. వారు వస్తున్నప్పుడు ఈ యొక్క సౌలుకి భయం పుట్టుకుంది. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనం నుండి చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మొదటి వచనం నుండి చూస్తూ ఉన్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం నుండి చూసినప్పుడు, ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులు నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకునగా. ప్రియులారా, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు తాను ఆలోచిస్తా ఉన్నాడు, అయ్యో ఫిలిష్తీయులు మన మీద యుద్ధానికి వచ్చేస్తా ఉన్నారు, నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు. 3వ వచనం చూసినప్పుడు, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామా అను తన పట్టణంలో అతని పాతి పెట్టి ఉండ్రి. అయితే ప్రియులారా, ఇంకా రామా అనే ప్రాంతంలో రామాలోనే జీవించేవాడు, రామాలోనే నివాసం ఉండేవాడు. అక్కడ న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, దీర్ఘదర్శిగాను 3 పనులు చేశాడు ఇక్కడ సమూయేలు.
3 పనులు కార్యములు చేస్తూ ఉన్నాడు. దేవుని పనిలోనే ఉన్నాడు. ఈ చివరి వరకు కూడా అదే పని రామాలోనే నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ రామాలోనే పాతి పెట్టేశారు ఈ యొక్క సమూయేలుని. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అయితే సౌలు కర్ణపిశాచం గలవారిని, చిల్లంగి వారిని దేశం నుండి వెళ్ళగొట్టేశాడు అక్కడి నుంచి. అంటే సమూయేలు బ్రతుకుండగా అటువంటి వారు ఉండకూడదు దేశంలో. కర్ణపిశాచములు గలవారిని, అనగా స్త్రీ గాని పురుషులు గాని కర్ణపిశాచములు గలవారిని ఉండకూడదు అని చెప్పి వారిని దూరంగా పెట్టేశాడు. ఎందుకంటే కర్ణపిశాచం గలవారు ఎవరు, చిల్లంగి అనే వారు ఎవరు, సోద చెప్పేవారు ఎవరని చూస్తే ప్రియులారా, ఈ కర్ణపిశాచి అని చెప్పనడానికి చనిపోయిన ఆత్మను, అనగా ప్రియులారా, ఇక్కడ మనిషి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని మరలా మనిషి చనిపోయిన తర్వాత, మానవుడు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారతారు అని చెప్పి కొందరు వాక్యం చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ కర్ణపిశాచి అనేది అదే. ఒక చనిపోయిన ఆత్మలు, చనిపోయిన అక్కడ సమాధిలో చనిపోయిన ఆత్మను పట్టి తెచ్చుకుని ఈ యొక్క దెయ్యపు స్త్రీలు సోద చెప్పేవారు, ఈ యొక్క చిల్లంగి వారు ఆ సమాధులలో ఉన్న ఆత్మలను వారు కూడా తెచ్చుకుని 1 కాక 2 కాక 10 కాక 100 కాక ఎక్కువ ఉన్న వాటిని కర్ణపిశాచాలుగా వారు పిలుచుకుంటారు. వారిని కర్ణపిశాచి, అన్ని రకాల దెయ్యాలు వారి చెంతన ఉంటాయంటే చనిపోయిన సమాధుల్లో పెట్టబడిన ఆ మనుషులు ఆత్మలుగా అయిపోయిన వారిని కూడా తీసుకొస్తారు. వారు కర్ణపిశాచం గలవారు అని చెప్తూ ఉంటారు. ఇది పొరపాటు ప్రియులారా. చనిపోయిన వ్యక్తి ఎవడో కూడా కర్ణపిశాచి ఎవడు, అంతేకాదు దెయ్యం కూడా అవడు. ప్రియులారా, అసలు దెయ్యం అనేది ఎవరంటే సాతానుడే. సాతానుతో పడిపోయిన సేన, అనగా సాతాను సేన, అనగా దేవదూతలుగా పిలువబడిన ఒక సమయాన దేవదూతలుగా పిలువబడిన యొక్క లూసిఫర్ యొక్క అనుచరులు ప్రియులారా, వారే దెయ్యాలు, ఇంకెవరో కాదు. మానవులు దెయ్యాలుగా మారరు. మానవులు చనిపోయిన తర్వాత వారు పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత పాతాళ గడప కమ్ములు పునాదులు ఎవరు తీయలేరు, వేయలేరు. ప్రభువే, దేవుడే ఒక వ్యక్తిని చంపాలన్నా, ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా, ఒక వ్యక్తి పుట్టాలని, ఒక వ్యక్తి మరణించాలన్నా, ఒక వ్యక్తి తలలో ఉన్న వెంట్రుకు రాలన్నా దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నారంటే కర్ణపిశాచములు, చిల్లంగి వారిను దేశంలో ఉండకుండా వెళ్ళగొట్టేసింది ఎవరంటే సౌలు. ప్రియులారా, వెళ్ళగొట్టేసింది ఎవరంటే సౌలు. ఎవరు ప్రోద్బలంతో అంటే దేవుని ఆత్మ కలిగిన అప్పుడు సౌలు, దేవుని యొక్క ప్రేమ కలిగిన సౌలు, దేవునిలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తనతో ఉన్నప్పుడు, సమూయేలు ప్రవక్త తనతో ఉన్నప్పుడు ఆ కర్ణపిశాచి గలవారిని, ఆ యొక్క చిల్లంగి పనులు సోది చెప్పేవారిని ఉండకూడదు. ఇటువంటి దెయ్యపు చేష్టలు కలిగిన వారికి సాతాను సంబంధికులు ఉండకూడదు. ఇక సాతాను సంబంధికులు ఉండకూడదని దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. చంపలేదు వారిని, దేశంలో ఉండకూడదని వారిని వెళ్ళగొట్టేశారు ప్రియులారా. అలా వెలగొట్టేసిన వారు వెలగొట్టేసిన తర్వాత వెళ్ళిపోయిన వారు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఊరి బయట అక్కడ నివాసములు చేసుకుని అక్కడ జీవిస్తూ ఉండేవారు. ప్రియులారా, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. శూనేములో ఉన్నారు వారు శూనేములో ఉండి ఇశ్రాయేలులను ఆ మీదకి రావాలని సిద్ధపడుతూ ఉన్నారు. ఈలోగా సౌలు కూడా ఇశ్రాయేలునందరూ సమకూర్చి ఈ విధముగా మరి సమూయేలు చనిపోయాడు, మన మీదకు వారు వస్తున్నారు, ఏం చేయాలని చెప్పి ఆ యొక్క వారందరిని సమకూర్చి మాట్లాడుతున్నారు. వారు గిల్బోవలో దిగారని చెప్పి మాట్లాడుకుంటుండగా సౌలు ఫిలిష్తీయుల దండలను చూసి మనసునందు భయపడుతూ ఉన్నాడు. ప్రియులారా, సౌలు ఫిలిష్తీయుల దండంతో చూసి మనసులో భయపడిపోతా ఉన్నాడు. పైకి గంభీరంగా కనబడుతున్నప్పటికీ సౌలు లోపల భయపడిపోతా ఉన్నాడు. ఎందుకు భయపడిపోతున్నాడు అంటే ఇంతవరకు సౌలుకు తోడుగా ఉన్నది ఎవరంటే దేవుడు. సౌలుతో దేవుడు, సమూయేలుతో ద్వారా, ప్రవక్తల ద్వారా సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఏ అపాయం వచ్చినా, ఏ యొక్క సమస్య వచ్చినా దేవుడే చూసుకునేవాడు. ఎన్నో యుద్ధాలలో సౌలుకి విజయం దయచేసిందే దేవుడు. అయితే ఈ ఫిలిష్తీయుల మీద చాలాసార్లు యుద్ధంలో జయం పొందుకున్నాడు సౌలు. ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి జయం పొందుకోవటం ద్వారా సౌలు పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. అదే సౌలు మీదకి ఇప్పుడు అదే ఫిలిష్తీయులు దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు వారి మీద యుద్ధంలో గెలిచిన సౌలు భయపడిపోతున్నాడు మనసునందు. ఎందుకంటే తన మనసులో ధైర్యం లేకపోవటం వలన దేవుడు తనతో లేడని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే తన మనసులో భయం పుట్టిందంటే దేవుడు తనతో లేడు అంటే లోకంలో ఉన్నవారు ఇంకా ఎవరిని ఆశ్రయిస్తారో? ఈ సమయాన సౌలుని ఎవరు ఆశ్రయించాలంటే ప్రవక్త తనతో లేకపోయినా, సమూయేలు తనతో లేకపోయినా ఇంకా ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ప్రియులరా, ఆ విధముగా ప్రవక్త దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, మరొక వ్యక్తుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఎలాగా యెహోవా యొద్ద విచారణ చేయాలని చెప్పేసి స్వప్నముల ద్వారా నేను యొక్క ప్రవక్త అయిన ఊరిమి ద్వారా నేను ప్రవక్తల ద్వారా నేను ఏమి చలవీయకుండినం. ఏమి చేసిన ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు.
కొందరు ఇంకెవరైనా ప్రవక్తలు ఉన్నారని వెతికి చూస్తూ ఉన్నాడు. ఊరిం దగ్గరికి వెళ్ళాడు, ప్రియులారా పలానా వారి దగ్గరికి వెళ్ళాడు, వారి దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వారెవరో కూడా మాట్లాడట్లేదు, దేవుడు వారితో ఎవరితో మాట్లాడట్లేదు, వారెవరు కూడా సౌలుతో ఏమని చెప్పట్లేదు. ఇంకా తనకు ఒక బుర్రగోకుంటా ఉన్నాడు, భయం వేస్తా ఉంది సౌలుకి, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ప్రియులారా, ఏం చేస్తున్నాడంటే అప్పుడు తన పనివాని పిలుస్తూ ఉన్నాడు. పనివాని పిలిచి, నా కొరకు మీరు కన్న పిశాచముల యొక్క గల ఒక స్త్రీ కనుగొనుడి. అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, దేని వాక్యం కూడా చెప్తుంది. కన్న పిశాచములను కట్టిన పురుషుని అయినను స్త్రీలైనను అని చెప్పి దేని వాక్యంలో ఉన్నాయి ప్రియులారా. అయితే ఒక స్త్రీని చూడండి. ఆ పనివాని పిలిచి ఏం చెప్తున్నాడంటే, సౌలు కన్న పిశాచములు గల ఒక వ్యక్తిని చూడండి, కనుగొనండి, నేను పోయి దాని చేత ఆవిడ చేత విచారణ చేతునని తన సేవకులతో ఆజ్ఞేయగా. ప్రియులారా, వారు చిత్తము ఎందోరులో కన్న పిశాచములు గల యొక్కతి ఉన్నదని అతనితో చెప్పి వారు విచారణ చేశారు. ఎందోరులో ఒక కన్న పిశాచము గల ఒక స్త్రీ ఉన్నదని చెప్పగానే సౌలు ఏం చేశాడంటే, మరి రాజులాగా వెళ్లకుండా మారు వేషం వేసుకున్నాడు, వేరే బట్టలు ధరించుకున్నాడు. రాజు బట్టలు లేవు అక్కడ, వేరే బట్టలు ధరించుకుని మారు వేషం వేసుకుని ఆ కన్న పిశాచి గల వ్యక్తి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇంతకీ కన్న పిశాచి అనే మాట ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, ఇక్కడ ఇవి ఏం చేస్తుందంటే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు. ఈ మంత్రాలు చేస్తాడు. పూర్వకాలం నుంచి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు ఏంటంటే వారికి వచ్చిన నోటికి వచ్చిన మాటల చేత వల్లిస్తూ ఉంటారు ప్రియులారా. వారికి మరి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు వారికి ప్రియమైనది ఎవరంటే సాతానుడు. ప్రియులారా, వారు పిలిచేది ఎవరంటే సాతాన్ని పిలుస్తారు. ప్రియులారా, సాతాన్ని పిలవగానే వస్తాడా అంటే, దేవుడైతే హృదయము శుద్ధి కలిగిన వారి దగ్గరికే వస్తాడు, కానీ సాతాను పిలవగానే అంటే పిలవకుండానే వచ్చేసేది, మనుషులను పాడు చేసేది, మనసులను పాడు చేసేది, అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయటంలో మొట్టమొదటిగా ముందుండేది ఎవరంటే సాతానుడు, దెయ్యము అనగా లూసిఫర్, దాని పేరే దెయ్యము. ప్రియులారా, ఆ దెయ్యము వస్తుంది. ప్రియులారా, ఇక్కడ దేవుడు మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూత, ప్రియులారా, ఆ దేవదూత కూడా కొన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ప్రియులారా, ఇక దేవుడు అర్ధరేఖ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి సమాధిలో నుండి వస్తా ఉన్నాడు. ప్రియులారా, సమాధులలో ఉన్నవాడు ఒక వ్యక్తి సంఖ్యలతో గొలుసులతో కట్టేశారు అతన్ని, సంఖ్యలతో గొలుసులతో కట్టేస్తా ఉన్నారు. ప్రియులారా, అతనిలో చాలా దెయ్యాలు ఉన్నాయి, కన్న అనగా పిశాచాలు ఉన్నాయి, చాలా దురాత్మలు ఉన్నాయి. ప్రియులారా, అతడు ఎన్నాళ్ళ నుంచో ఆ విధంగా ఉన్నారు, మనుషులు భయపడిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆ విధముగా ఉంటూ ఉన్నప్పుడు గొలుసులతో కట్టేస్తా ఉన్నారు. అయితే అతను నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడు, నాతో నీకేమి పని అంటూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ప్రియులారా, ఆ వ్యక్తి బాగా ఉంటే ఇంట్లో ఉంటాడు, ఆ వ్యక్తి చక్కగా ఉంటే ఇంట్లో తల్లిదండ్రులతో కుటుంబస్తులతో ఉంటాడు ప్రియులారా. అయితే ఆ వ్యక్తికి ఏం పెట్టుకుందంటే దెయ్యం పెట్టుకుంది. ఆ దెయ్యం ఎవరంటే చచ్చిపోయిన మనుషులు కాదు, సాతానుడు. ప్రియులారా, అనేకమైన సాతాను సేన. ప్రియులారా, అక్కడ అడుగుతున్నాను, అతనిలో ఒకరికంటే ఎక్కువగా ఉన్నందున, ఎన్నో ఆత్మలు ఉన్నందున నా పేరు శానా అని చెప్తూ ఉన్నారు. అయితే నన్ను ఇంకా కాలము పరిపూర్ణం అవ్వకుండా వచ్చేసావు నన్ను బాధించడానికి. అయితే నన్ను నన్ను నాశనం చేయదు, ఆ పందుల గుంపులోనికి తీసుకెళ్ళిపో, ఆ పందుల గుంపులోనికి నేను పంపించే అని చెప్పి వేడుకుంటూ ఉన్నా. ప్రియులారా, వెళ్ళిపోయిన తర్వాత మా వ్యక్తి చక్కగా బాగుపడ్డాడు. చూసారా ప్రియులారా, ఇక్కడ సాతానుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఈ కన్న పిశాచి గల వారిని ఇలాగా దెయ్యపు ఆత్మ కలిగిన వారు ఉన్నారు ప్రియులారా. పాత నిబంధన గ్రంథంలో కూడా వారు ఉన్నారు. ఇక్కడ యెజబెలు స్త్రీ కూడా సాతాను దెయ్యం పట్టుకున్నదే ప్రియులారా, అనేక మంది ఉన్నారు ప్రియులారా. అంతేకాదు ఇక్కడ మనకి ఇంకా తెలియాలి అంటే, ఇంకా ఇదేంటి పాస్టర్ గారు ఈ విధంగా చెప్తున్నారు అనుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దెయ్యాలు సాతానుడు దురాత్మలు తప్ప మనుషులు చనిపోతే వచ్చిన వారు కాదు. ఇక్కడ మోషేతో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మోషే నీ కర్ర పడేసేయి అనగానే పడేశారు ప్రియులారా. పడేయగానే పామైపోయింది. ఇది తీసుకెళ్లి అద్భుతంగా చక్కటి అద్భుతం అని చెప్పి ఇక మోషే వెళ్ళి ఫరో ఎదుట కర్ర పడేసినప్పుడు సర్పం అయిపోయింది. అయితే ఫరో దగ్గర ఉన్న ప్రవక్తలు కూడా వారి కర్రల కింద పడేసినప్పుడు అవి కూడా కర్రలో సర్పలైపోయినాయి ప్రియులారా. అంటే మోషే చేయగలిగిన ఆ యొక్క అద్భుతము వారు కూడా చేసేశారు. చూసారు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ మనము గమనించవలసింది, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉంది ఎవరంటే సాతానుడు.
అయితే దానికి కొంతవరకే పరిమితం తప్ప అద్భుతాలు సూచక క్రియలు ప్రియులరా, అద్భుతాలు సూచక క్రియలు దేవుని యందే నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని సూచక్రియలు సాతానుడు కొన్ని సూచక్రియలు చేస్తున్నాడు. అంత్య దినములలో ప్రియులరా అవి చాలా కనపడతాయి. దేవుడు ఆరు మెగుద్దోని యుద్ధంలోకి వచ్చినప్పుడు ప్రియులరా ఆ దెయ్యపు ఆత్మలప్పుడు అవే శానాగా ఉండి అవే భూమి మీద మరి సంచరిస్తూ అవే ప్రియులరా మరి మనుషులను పట్టి నడిపిస్తూ ఉంటాయి. ప్రియులరా అప్పుడు చూశారు దేవుని వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు, మీరు పోరాడేది మనుషులతో కాదు, దెయ్యములు ఆత్మలతో అంధకార శక్తులతో మీరు పోరాడాలి. కాబట్టి సర్వాంగ కవచాలను మీరు ధరించుకోండి. మీరు ఎవరితో పోరాడాలో తెలుసా? అది ఒట్టి మాట కాదు. ఆ దేవుడు అలాగే చెప్తాడులే, ప్రభు అలాగే చెప్పాడు. మనకి ఏదో వారితో పోరాడాలని చెప్తున్నాడులే, ఊరికే చెప్తాడు అనుకుంటున్నారేమో. మీరు పోరాడేది మనుషులతో కాదు, భూమి మీద బతికే వాళ్ళతో కాదు, అంధకార శక్తులతో. అవి భూ సంబంధమైనవి కాదు, సాతాను సంబంధికులు, అంధకార శక్తులు, దెయ్యపు ఆత్మలు ప్రియులరా. ఆ దెయ్యపు ఆత్మలైన ఈ దెయ్యపు ఆత్మలంటే మనుషులు కాదు, చనిపోయిన ఆత్మలు కాదు. సాతానుడు అంటే లూసిఫర్, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు అనగా దేవునికి వ్యతిరేకమైన దూతలు ప్రియులరా, వారే అంధకార శక్తులు. ఆ విధముగా కన్న పిశాచు గల ఈ వ్యక్తి, సోద చెప్పే ఈ వ్యక్తి దగ్గరికి సౌలు మారు వేషం వేసుకుని వెళ్ళాడు. ఈ సౌలు మారు వేషం వేసుకుని వెళ్ళి అక్కడ అడుగుతూ ఉన్నాడు ప్రియులరా. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ఇదిగో నేను ఒక పని చేయాలి, ఆ పనికి నువ్వు పూనుకోవాలి, నేను ఒక వ్యక్తిని తీసుకురామంటాను, ఆ వ్యక్తిని తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ కన్న పిశాచంలో పట్టిన ఆ యొక్క స్త్రీ అంటా ఉంది, అయ్యో ఆ స్త్రీ భయపడుతూ ఉంది, కన్న పిశాచం చిల్లంగి తన దేశంలో ఉండకుండా మాలాంటి వారిని ఉండకుండా నిర్మూలన చేశాను కదా, నీవు మరలా ప్రాణం కొరకు ఉరియొగ్గు నాకు మరణము రప్పింతువా, మరలా నా మీద ప్రాణాన్ని తీయాలని చూస్తున్నావా? అటువంటి వ్యక్తి ఆ సౌలు మమ్మల్ని దూరం నుంచి పంపించేశాడు కదా అని చెప్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి మా దగ్గర మమ్మల్ని దూరం చేసింది ఆయనే కదా, అతను తెలిసిందంటే చంపేస్తాడు, మమ్మల్ని మరలా ఉరియోగ్యలాగా చేస్తున్నావా అని చెప్పి ఆ కన్న పిశాచి గల ఆ స్త్రీ అంటా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ సమూయేలు చనిపోయిన తర్వాత ఎవరు తనతో మాట్లాడకపోయేసరికి ఎవరిని ఆశ్రయిస్తున్నాడు ప్రియులరా? ఇక కన్న పిశాచములు గల పట్టుకున్న వ్యక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా ప్రియులరా? వారి జోలికే వెళ్ళొద్దు అంటా ఉన్నది దేవుని వాక్యము. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళొద్దు. కన్న పిశాచి గల పట్టుకున్న వారి దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లేవియకాండం 19వ అధ్యాయం 31వ వచనంలో చూసినప్పుడు, కన్న పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్లను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. 20వ అధ్యాయము 27వ వచనం, పురుషుని యందేమి స్త్రీ యందేమి కన్న పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను, తమ శిక్షకు తామే కారకులు. చూస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు, అటువంటి వారు ఉంటే రాళ్లతో కొట్టి చంపేసేయండి అని గట్టిగా దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రియులరా. అయితే సౌలు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రతిగా దేవుణ్ణి మరలా ప్రార్థన చేస్తే, ప్రభువా సమూయేలు చనిపోయాడు, నేను చాలా తప్పుదమ్ములు చేశాను, ప్రభువా నన్ను చంపితే నేను యుద్ధంలో చనిపోయినా పర్లేదు, కానీ ఇశ్రాయేలీయులందరూ కూడా మరి యుద్ధంలో ఓడిపోకూడదు ప్రభువా, ఇశ్రాయేలీయులందరూ కూడా బాగుపడాలి, ఇశ్రాయేలుకి ఏ యొక్క పాపము అంటకూడదు ప్రభువా, వారందరికీ కూడా తండ్రి విజయం దక్కాలి, నేను యుద్ధంలో చనిపోయినా పర్లేదు ప్రభువా అని చెప్పి తనను తాను తగ్గించుకుని ప్రభువు చెంతకు వస్తే, దేవుడు మరి ఎందరో తనని అడగగానే మరి ఆ యొక్క అపాయముల నుంచి తప్పించిన దేవుడు సౌలును కూడా అపాయాన్ని తప్పిస్తాడు, ప్రేమిస్తాడు, తగ్గించుకుని తన బిడ్డల కొరకు తను ప్రేమించు దేవుడు కాబట్టి వాయిదా వేస్తాడు, తన మీద ఉన్న శిక్షను వాయిదా వేస్తాడు ప్రియులారా. కాబట్టి అక్కడ చేయవలసిన సౌలు చేయవలసిన పని చేయలేదు, తన ఇంకా తప్పుదమ్ములు చేస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడు అంటే, నీవు భయపడవద్దు అన్న కన్న పిశాచి పట్టుకున్న ఆ స్త్రీతో అంటా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోవా జీవము తోడు, దేవుని బట్టి నీకు శిక్ష ఏమాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేశాడు. ఏం చెప్తున్నాడు చూసారు ప్రియులారా? ఆ యొక్క కష్టం నుంచి తప్పించు ప్రభువా అని చెప్పి దేవుని చెంతకు రాలేదు, కానీ ఆ కన్న పిశాచి గల స్త్రీకి ఏ కష్టము రాకుండా
నేను నిన్ను చూసుకుంటాను, నీ మీద పగరాదు, నిన్ను ఎవరు ఏం చేయరు, నేను నీకు చెప్తుంది అంటే యెహోవా జీవము తోడు, ఆ దేవుని పేరటే ప్రమాణం చేస్తున్నాను, నామం పేరటే నేను ప్రమాణం చేస్తానని చెప్పి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాడు ప్రియులారా. దేవుని పేరటే ప్రమాణం చేసేస్తా ఉన్నాడు. కనపిశాచి గల పట్టుకున్న వ్యక్తిని కాపాడుతానని చెప్పి దేవుని పేరట ప్రమాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు వద్దన్న పని ఇంకా 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 దేవునికి ఈ అసహ్యమైన కార్యములన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దేనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, అక్కడితో ఆ యొక్క వెళ్ళిన వ్యక్తి చోటనున్న సంఘటన అక్కడితో అయిపోయింది. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు కదా, మారువేషం వేసుకుని ఆడికి వెళ్ళటం అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క సమూయేలును పెట్టిన సమాధి దగ్గరికి వచ్చేసారు. 11వ వచనం దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి మధ్యలో ఇంకా జరిగిన సంఘటన ఇంకేం రాలేదు. కానీ 10, 11 వచనం చూసరికి 10వ వచనం ఏమో ఆయన దగ్గర ఉంది, 10వ వచనం ఏమో ఈమె ఎందోర్లో ఉంది ప్రియులారా. ఎందోర్లో ఉన్న ప్రాంతంలో ఉంది 10వ వచనం. ఆమె దగ్గర ఉండగా మాట్లాడిన మాటలు. ఇక్కడ 28వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చేసరికి సమాధి దగ్గర జరుగుతుంది సంఘటన. అక్కడికి వచ్చి ఆ స్త్రీ ఏమో తన తంత్రాలు యంత్రాలు చేస్తూ ఉంది, మంత్రాలు చేస్తూ ఉంది. ఆ స్త్రీతో చెప్తున్న ఆ స్త్రీ అంటుంది, నీతో మాట్లాడటాకే నేను ఎవరిని రప్పించవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలను. ఇది అసలైన పాయింట్ ప్రియులారా. ఆమె మరి దెయ్యపు ఆత్మలు అనగా సాతాను ఆత్మను, సాతాను క్రియల చేత, బంధకముల చేత, సాతాను యొక్క ఆలోచనల చేత ఉన్న ఈ యొక్క స్త్రీ అడుగుతూ ఉంది. ఆ యొక్క ముసుకేసుకుని అంటే వేరే మారువేషం వేసుకున్న సౌలుని అడుగుతూ ఉంది, నీ కొరకు నీతో ఆమెతో చెప్తాను, నీ కొరకు నేను ఏం చేయాలి, నేను ఎవరిని రప్పించాలి, నీతో మాట్లాడడానికి నేను ఎవరిని రప్పించాలంటే సమూయేలుని రప్పించాలని అడుగుతూ ఉన్నాడు. ఆయన కోరుకుని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క 28వ అధ్యాయం 12వ వచనం చూసేసరికి ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసింది. ఇదేంటి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడే పెద్ద రహస్యం మనకు కనబడుతుంది, ఇక్కడే పెద్ద విశేషం మనకు కనబడుతుంది ప్రియులారా. ఏమిటి అంటే ఈమె నీ కొరకు నేను ఎవరిని రప్పించాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, నేను ఎవరిని రప్పించాలి అని అడుగుతూ ఉన్నప్పుడు సమూయేలుని రప్పించు అని అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క సమూయేలుని రప్పించమని సౌలు అడుగుతూ ఉన్నాడు. ఈ సమూయేలు చనిపోయి సమాధిలో ఉన్నాడు ప్రియులారా. ఈ సమాధిలో ఉన్న ఈ సమూయేలుని పిలవటానికి సిద్ధపడతా ఉంది. అయితే సమూయేలే బయటకు వస్తూ ఉన్నాడు. ఆ సమూయేలే చనిపోయిన ఆ సమూయేలే బయటకు వస్తుంటే గట్టిగా కేకేస్తూ ఉంది ప్రియులారా. ఎందుకు కేకేస్తుంది అంటే ఒకవేళ తను అనుకున్నది వేరు, జరిగింది ఇంకోటి అనుకోవచ్చు. అక్కడ మనం చూస్తే ప్రియులారా, ఈ దెయ్యపు ఆత్మ కలిగిన ఆ యొక్క సాతాను ఆత్మ కలిగిన ఈ యొక్క స్త్రీ మరి అక్కడ వచ్చిన ఆ వ్యక్తిని చూసి కేకలు వేస్తుంది. ఆ కేక వేసి అక్కడ చిన్న కామా కింద ఉంటుంది, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతూ అని సౌలుతో చెప్పగా ప్రియులారా, ఆ యొక్క ప్రియులారా అక్కడ చెప్తుందా, నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమెతో అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. నేను చూసారా ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న విషయాన్ని బట్టి, గమనిస్తున్న విషయాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఆలకించండి. వివరంగా మీకు చెప్తూ ఉన్నాను. నేను ఎవరిని రప్పించాలని అడిగింది సమూయేలుని. అక్కడ ఇంకేం రాయబడలేదు. అయితే ఈమె చూస్తూ ఉంది, నేను ఎవరిని రప్పించాలి అని అడుగుతూ ఉంటే ప్రియులారా, ఆ సమూయేలుని రప్పింపవలని అడిగాడు. ఆ స్త్రీ సమూయేలుని చూసింది. ఇంకా అక్కడ మనకి రాయబడలేదు, కానీ ఇక్కడ మనం 2 క్వశ్చన్ చేసుకోవాలి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆమె ఆ యొక్క సమూయేలుని రప్పించిందా, లేకపోతే అడుగుతూ ఉండగా సమూయేలే వచ్చేసాడా అనేది. ప్రియులారా, అక్కడ స్పష్టంగా రాయలేబడలేదు. కాబట్టి ఈ మొదటి విషయం కంటే రెండవ విషయమే బలం ఉంది. అంటే తను రప్పించిన దానికంటే తను రప్పించలేదని మనం గమనించాలి. తను రప్పించడం కంటే ఆ సమూయేలే వచ్చాడని మనం గమనించాలి. ఆ సమూయేలే బయటికి వచ్చాడని మనం గమనించాలి ప్రియులారా. ఎందుకునంటే ఇక్కడ ఈమె ప్రియులారా, ఇక్కడ సమూయేలు బయటికి వచ్చాడు అనే మాటకి నేను తర్వాత మీకు వాక్యాన్ని చెప్పగలుగుతాను, వివరిస్తాను మీకు ప్రియులారా. దేనికి ఆ స్త్రీ చూసి బిగ్గరగా కేక వేసి ఏడుస్తూ ఉన్న ఆ గట్టిగా బిగ్గరగా కేక వేసింది, బెదిరిపోయినట్లుగా.
ఆమె బిగ్గరగా కేకేస్తా ఉంది. ఈ బిగ్గరగా కేకేస్తుంది ఇటు సమూయేలును చూసి కేకేసిందా, లేక సౌలు యొక్క మారు వేషమును చూసి సౌలే అని చెప్పి గుర్తుపట్టి సౌలును చూసి కేక వేస్తుందా అనే విషయం మనం గమనించాలి ప్రియులరా. ఆమె బిగ్గరగా కేక వేస్తుంది. ఇక్కడ సమూయేలు యొక్క సమాధిలో నుండి బయటకు వచ్చేస్తా ఉన్నాడు. ఆ బయటకు రావటం చూస్తూ ఉంది ప్రియులరా. ఇక్కడ ఈవిడ బిగ్గరగా కేకేస్తుంది. సమూయేలును చూసి కేక వేసిందా, లేక మారు వేషం వేసుకున్న సౌలును చూసి కేక వేసిందా? ఇక్కడ ప్రియులరా, ఇక్కడ స్పష్టంగా ఈ వాక్యము రాయబడలేదు. ఇక్కడే ఒక కామాల కింద పెట్టుంది. ఆ స్త్రీ సమూయేలును చూసి, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసింది. ఇప్పుడు ఎవరిని చూసి కేకేసిందంట? సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసింది. అంటే సౌలును చూసి కేకేయలేదు. ఈవిడేంటి, నేను ఎవరిని రప్పించాలని చెప్తున్నా ఈవిడ, మరి రప్పిస్తున్న వ్యక్తి వస్తుంటే ఎందుకు కేకేస్తుంది, ఎందుకు గట్టిగా కేకలేస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వస్తున్న వ్యక్తి ఇతడు ఈమె అనుకున్నట్లుగా రావట్లేదు. అంటే ఈమె కన్న పిశాచు గల పట్టుకున్న వ్యక్తి ఒకవేళ మాట్లాడిస్తుందో లేకపోతే ఏదో ఒక ఆలోచన కలిగి వస్తుందో తెలియదు, కానీ ఆయన మహావృద్ధుడిగా ఉన్న వ్యక్తి, దేవుని మహిమ కలిగిన వ్యక్తి. ఆ విధంగా వచ్చినప్పుడు ఈవిడకి బిగ్గరగా సమూయేలును చూసి కేక వేస్తా ఉంది. సమూయేలును చూసి కేక వేసి నీవు సౌలువే అంటా ఉంది. సౌలును చూసి నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతావు అని సౌలుతో చెప్పగా 28:13 వచనం, రాజు నువ్వు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నానెను. దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నానెను. చూసారా ప్రియులారా, ఇక్కడ ఇంకా నేను చెప్తున్న వాక్యం మీరు శరీరధారిగా వింటే మీకు అర్థం కాదు. ఆత్మానుసారంగా వినండి, ఆత్మానుసారంగా వినండి ప్రియులారా. ఇక్కడ గట్టిగా కేక వేస్తా ఉన్నదంటే ఇక్కడ కూడా ప్రియులరా, అక్కడ దెయ్యం పట్టుకున్న వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ దెయ్యం పట్టుకున్న వ్యక్తి కూడా గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. ఆ దెయ్యం పట్టుకున్న వ్యక్తి కూడా గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు ప్రియులరా. ఆ దెయ్యం పట్టుకున్న వ్యక్తి గట్టిగా ఎందుకు కేకలు వేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు ప్రియులరా. గట్టిగా దెయ్యం పట్టుకున్న వ్యక్తి మరి యేసుక్రీస్తు వారిని చూసి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు ప్రియులరా. అప్పుడు ఆ విషయాన్ని చూసినాక ఆ అరుస్తున్న వ్యక్తిని చూస్తున్న మరి కుమారుడు అని చెప్పి కేకలు వేస్తూ ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆ యొక్క మాటను చూద్దాం. లోకాసు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాదు. సమాధులలో అంటే ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. సమాధులలో అంటే సమాధి పక్కన సమాధి ఉంటే ఆ సమాధి పక్కన పడుకోవటం కాదు. ఆ సమాధులను అంటే తవ్వుకున్న సమాధులను తవ్వేస్తున్నట్లుగా ఆ సమాధులలో ఉంటా ఉన్నాడు. సమాధుల దగ్గర ఉంటా ఉన్నాడు. సమాధుల దగ్గర అంటే సమాధులలోనే గాని ఇంట్లో ఉన్నవాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి, ఎవరిని చూసి? యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంచునని కేకలు వేసాను. కేకలు వేసాడు 2 సార్లు చూసి కేక వేస్తా ఉన్నాడు, కేకలు వేసేస్తా ఉన్నాడు. ఎందుకు కేకలు వేసేస్తున్నాడు? తనని ఏదో చిత్రహింసలు చేస్తున్నట్లుగా భయపడిపోతా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈమె చెప్పేస్తా ఉంది ఏమనంటే, నువ్వు ఎవరిని చూసావు అని సౌలు ఆసక్తిగా అడుగుతూ ఉంటే, నేను సమాధుల్లో నుండి ఒక ముసలాయన వస్తున్నాడు, ఆయన ఎలా ఉన్నాడు తెలుసా, దేవతారూపం కలిగి ఉన్నాడు అని చెప్పి కేకేస్తా ఉంది. అంటే చూసారు ప్రియులరా, దేవుని మహిమతో ఉన్నాడు, దేవతారూపం కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆదాముతో అవ్వతో చెప్తున్న మాట, నువ్వు దేవత వలె అయిపోతావని చెప్పి సర్పంలో నుండి సాతాను మాట్లాడుతాను చూసావా, ఆ దేవతా రూపం కాదు ఇది సాతాను సర్పము ద్వారా సాతానుడు అవ్వను మోసం చేసినట్లు మోసం చేయట్లేదు. ఇక్కడ నిజమైన దేవతా రూపం అంటే దేవుని మహిమతో నింపబడినట్లుగా వస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ ఇదే అసలైన ఆన్సరు ఏంటంటే, ఇక్కడ కన్నపిశాచి గల పట్టుకున్న కన్నపిశాచం గల ఈ స్త్రీ సమూయేలును బయటకు రప్పిస్తే శరీరధారిగా అంటే ఇక్కడ దెయ్యం పట్టుకున్న వ్యక్తిలాగా అంటే ఆ సమాధిలో నుండి కులిపోయిన శరీరము ద్వారా బయటకు రావాలి, లేకపోతే ఏదైనా మాట్లాడేలాగా చేయగలిగిన శక్తి ఉంటే చేయొచ్చు.
కానీ చనిపోయిన సమయాలు చనిపోయి చాలా కాలమైంది, కుళ్ళు పట్టేస్తాడు. ప్రియులారా, బ్రతుకున్నవాడు జీవించేవాడు నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావని, నువ్వు నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, దేవుడు తన స్వహస్తాలతో తయారు చేశాడు కాబట్టి, మట్టితోనే చేశాడు కాబట్టి, మన బలహీనమని దేవుడికి తెలుసు కాబట్టి, మనం ప్రేమించే దేవుడికి తెలుసు కాబట్టి, మన శక్తి ఏంటో మన బలహీనత ఏంటో దేవునికి తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సమయాలు కూడా మట్టి అయిపోవలసిందే, సమయాలు కూడా మట్టిలో కలిసిపోవలసిందే ప్రియులరా. అయితే ఇక్కడ మహిమ దేహము ఇక్కడ రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు కడబోర ఊదుతున్నప్పుడు మధ్యాకాశంలో వచ్చి ఊతూ ఉన్నప్పుడు యేసుకెళ్తో మాట్లాడుతున్న దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమనంటే, ఇదిగో ఈ ఎముకలు శరీరాన్ని పుచ్చుకోగలగా, ఈ ఎముకలు బతుకుతాయా యేసుకెలు అని అడుగుతూ ఉన్నప్పుడు, ప్రభు అది నీకే తెలుసు తండ్రి. యేసుకెళ్తో దేవుడు అంటూ ఉన్నాడు, యేసుకెలు ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క చెప్తూ ఉన్నాడు ప్రియులారా, ఈ యేసుకెలు అది ప్రభు నీకే తెలియనంటూ ఉన్నాడు ప్రియులారా. అవి గణగణ శబ్దం వచ్చి శరీరం పొదిగించుకుని ఊని లేచి నిలుచుతూ ఉన్నాయి. ఆ విధముగా దేవుడే లేపగలడు, దేవుడే ఆ విధముగా కార్యసిద్ధి కలుగ చేయగలడు ప్రియులరా. దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా ప్రియులరా ఏది కూడా జరగదు. ఇక్కడ తాను లేపటం కాదు, ఈ సమయంలో వచ్చేస్తున్నాడు పైకి. ఈ సమయాలు ఎలా వస్తున్నాడు? ఒట్టి శరీరంతో రావట్లేదు, ఒట్టి శరీరము లేదు, అక్కడ మహిమ శరీరంతో వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మహిమ శరీరం చూసి ఎవరిని చూసి కేక పెట్టింది? ఇక్కడ సమయాలను చూసి కేక పెట్టింది. సమయాలను చూసినప్పుడు కేక పెట్టింది, సమయాలను చూసి ఎవరిని కేకేసేసింది ప్రియులరా. ఇక్కడ సమాధుల్లో ఉన్న వ్యక్తి యేసుని చూసి ఎలా కేకలు పెట్టేశాడో, బిగ్గరగా కేకలు వేసేసాడు, ఈవిడ కూడా అలాగే కేకలు వేస్తుంది సమయాలను చూసి. అంటే దేవతా రూపము. ఈ సౌలు అంటూ ఉన్నాడు, ఎవరు వస్తుంది ఎక్కడి నుంచి, ఎవరిని చూస్తున్నాను అంటే ప్రియులారా ఇక్కడ మీరు గమనించవలసింది ఒక్కటే, ఇంకా సౌలుకి కనబడలేదు, ఈ యొక్క కన్నపిశాచికి పెట్టుకున్న వ్యక్తికి కనబడుతున్నాడు. నీవు ఏమి కనబడుతుందని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను, నేను చూస్తున్నానని చెప్తుందంటే ఆవిడే చూస్తుంది. అప్పటికి ప్రియులరా మొదటి సమయాల కింద 28:14 వచ్చినప్పుడు, అందుకతడు ఏ రూపంగా ఉన్నాడని దాని నడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చున్నాడనగా, అప్పుడు ఇంకా రూపాన్ని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రూపం కలిగిన వ్యక్తిని అడుగుతూ ఉంటే, దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా, సౌలు అతడు సమయాలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. ప్రియులారా చూసారా, ఇక్కడ ముసలివాడు పైకి వస్తున్నాడు, ఆ ముసలివాడు పైకి రావటం చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు సమయాలు అతడు సమయాలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేసెను. మొదటి సమయాల కింద 28:15 చూసినప్పుడు, సమయాలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టివని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధము నాకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నముల ద్వారా నేను నాకేమో సెలవీయక ఉన్నాడు, కాబట్టి నిన్ను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి నేను. ప్రియులారా ఇక్కడ చూడండి, చనిపోయిన వ్యక్తి విశ్రాంతిలో ఉన్నాడని మనం గమనించాలి. ప్రియులారా ఇక్కడికి వస్తున్న దెయ్యము ఆత్మ, ఈ దెయ్యపు ఆత్మ కలిగిన ఇక కర్ణపిశాచి గల ఆత్మ ఆ యొక్క దేవతా రూపం కలిగిన సమయాలను చూడగానే భయమేసింది. ఇక్కడ సమాధుల నుంచి వచ్చిన ఈ యొక్క వ్యక్తి ఎలాగైతే యేసును చూసి దగ్గరగా కేకలు వేస్తున్నాడో, బెదిరిపోయినట్టు అదిరిపోయినట్టు, ఇక్కడ కూడా ఈమె కూడా అలా అదిరిపోయి కేకలు వేస్తా ఉంది. అప్పుడు తేరు చూస్తా ఉంది, ఎవరు అంటే సమూయేలు. ప్రియులారా ఇక్కడ రప్పించింది ఎవరు? సమూయేలుని ఈ కన్నపిశాచి పట్టుకున్న దెయ్యం పట్టుకున్న ఈ కన్నపిశాచి గల స్త్రీ రప్పించిందా, లేక ఆ వ్యక్తి వచ్చేసాడా అని చెప్పంటే మీకు చెప్పాను కదా ప్రియులారా, క్లారిటీగా చెప్పాను కదా మీకు. ఆమె ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూస్తున్నప్పుడు, నేను ఎవరిని రప్పించాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ఎవరిని రప్పించాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ వెంటనే జరిగిపోతూ ఉంది. అక్కడికి ఏం సంఘటన అక్కడ జరగలేదు కాబట్టి ఆ స్త్రీ సమూయేలును చూసి బిగ్గరగా కేక వేసింది. నేను ఎవరిని రప్పించాలి అంటూ ఉంటుండగా ఆయన వచ్చేసాడని మనం గమనించాలి. ప్రియులారా ఇక్కడ రహస్యాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే కన్నపిశాచములు పట్టుకున్న వ్యక్తి అయినను సాతానుడైనను చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేరు. సాతానికి కూడా ఆ శక్తి లేదు.
అనగా దెయ్యపు ఆత్మలకు కూడా కన్నపిచాచి గల పెట్టుకున్న వ్యక్తులు కూడా ఆ యొక్క శక్తి లేదు ప్రియులారా. చనిపోయిన వ్యక్తులని అనగా చనిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే శక్తి ఎవరికి లేదు. తిరిగి తీసుకురావాలన్నా, సమాధిలోకి తీసుకుపోవాలన్నా, పాతాళంలోకి తీసుకుపోవాలన్నా, బ్రతికించాలన్నా ఎవరంటే దేవుడే. చదువుదాం వాక్యాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. చూసారా ప్రియులరా, పాతాళానికి పంపించేది ఆయనే, అందులో నుండి మరలా తిరిగి రప్పించేది ఆయనే. ఇక్కడ పాతాళంలోకి పంపించింది ఎవరు? సమూయేలుని, దేవుడే. మరలా ఇక్కడ రప్పిస్తుంది ఎవరంటే దేవుడే. ఎందుకు రప్పిస్తున్నాడు అంటే దేవుని వాక్యాన్ని మరలా సమూయేలుకి చెప్పడానికి, చేసిన తప్పుని మరలా చెప్పడానికి. నువ్వు ఇంకా తప్పుల మీద తప్పులు ఎందుకు చేస్తున్నావు అని మరలా చనిపోయిన తర్వాత బుద్ధి చెప్పించుకుంటా ఉన్నాడు ప్రియులారా. బ్రతికి ఉండగా మరి సమూయేలు, దేవుడు సమూయేలు చేత బుద్ధి చెప్పాడు సౌలుకి. ఆ సమూయేలు చనిపోయిన తర్వాత కూడా దేవుడు, చనిపోయిన తర్వాత కూడా విశ్రాంతిలో ఉన్న సమూయేలు చేత దేవుడు మరలా ఎలాగైతే సజీవులుగా మృతులను సజీవులుగా చేయగల శక్తిమంతుడైన దేవుడు మరలా అదే సమూయేలు దగ్గరికి వచ్చాడు కాబట్టి దేవుడు మరి చూసారు ప్రియులరా, దేవుని వాక్యం ఎలాంటిదంటే, నేను మృతులను సైతము లేచి దేవుని వాక్యాన్ని నేను చెప్పించగలను, ఆ రాళ్ళు సైతము లేచి నా సువార్త అందిస్తాను. దేవుని మాట ఒట్టిగా చెప్పలేదని మనం గమనించాలి. ఆ చనిపోయిన సమూయేలుని రప్పిస్తూ ఉన్నాడు దేవుడు. పాతాళంలోకి తీసుకెళ్లేవాడు ఆయనే, పాతాళం నుంచి బయటకు రప్పించేది దేవుడైన యెహోవా ప్రభువు. ఆ యొక్క సమూయేలుని బయటకు రప్పించి మరలా చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పవలసిన మాట ఏంటంటే, ఇక్కడ ప్రియులారా, ఇక్కడ బయటకు పంపించింది ఎవరంటే దేవుడే, తీసుకెళ్ళేది ఆయన, తీసుకొచ్చేది ఆయన చెప్తున్నాం కదా. ఇక్కడ సమూయేలు మాట్లాడుతున్నాడు ఎవరిని? సౌలుని. నువ్వు నన్ను ఎందుకు రప్పించావు? అందుకు సౌలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ప్రియులారా, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టుచున్నావని సౌలుని అడగగా సమూయేలు మాట్లాడుతున్నాడు. చనిపోయిన సమూయేలు మాట్లాడుతున్నాడు. చనిపోయిన సమూయేలు ఎలా మాట్లాడతాడు ప్రియులారా? చనిపోయిన సౌలు, ఇది పాయింట్ మనకి. ఇది చనిపోయిన సమూయేలు ఎలా మాట్లాడతాడో ఈ యొక్క ప్రియులారా, దెయ్యపు ఆత్మ గల కన్నపిశాచి గల పట్టుకున్న ఆ వ్యక్తి రప్పించింది అనుకోండి, ఒకవేళ ఆమె దెయ్యపు ఆత్మ సాతాండే తనతో సమూయేలుతో మాట్లాడుతాడు అనుకోండి, ఇక్కడ ఈ సౌలుకి ఫేవర్ గా మాట్లాడతాడు సమూయేలు. ఇక్కడ దెయ్యపు ఆత్మ కలిగిన సాతానుడు సమూయేలు ద్వారా సమూయేలులోకి దూరి, ఇక్కడ మనం కొత్త గ్రంథంలో చూసాం కదా, దెయ్యము ఆ వ్యక్తికి ఎలాగైతే పట్టుకుందో, సేన అనే దెయ్యం ఎలా పట్టుకుందో, ఆ వ్యక్తిని ఎలాగైతే కదిలిస్తూ సమాధుల్లో బతికిస్తుందో, అలాగా ఈ యొక్క చనిపోయిన సమూయేలులోనికి సాతానుడు వచ్చాడు అనుకుందాం. దెయ్యం వచ్చింది అనుకుందాం. దెయ్యం అనగా సాతానుడు, లూసిఫర్ వచ్చాడు అనుకుందాం. అయితే వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఓహో సౌలు, నువ్వు చక్కటి బాగా వచ్చేవే, ఇగో నీతో పాటు నేను వస్తానని చెప్పి ఫేవర్ గా మాట్లాడాలి కూడా ఉండాలి. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే సమూయేలు ద్వారా మాట్లాడేది ఎవరంటే, బ్రతికొండగా ప్రవక్తలతో మాట్లాడేది ఎవరంటే దేవుడే. ఇక్కడ నిలబెట్టి మాట్లాడే దేవుడు పడిపోయిన తర్వాత కూడా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మ ద్వారా. దేవుడే సజీవులే కాదు, సజీవులకు మృతులకు దేవుడై ఉన్న ప్రభువు, సజీవులకు నేను దేవుడై ఉన్న ప్రభువు. ఇక్కడ సమూయేలు సజీవుడిగానే చనిపోయాడు అంటే ప్రభువునందుండి మృతులు ధన్యులు. ఈ ధన్యత కలిగిన సమూయేలుతో దేవుడు, ధన్యత కలిగిన దేవుడు, ధన్యతనిచ్చిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవెందుకు నన్ను తొందర పెట్టుచున్నావో అంటే, నువ్వు రమ్మంటే రాలేదని కాదు, తొందర పెడుతున్నావు అంటే ఏంటి? తొందర ప్రియులారా, ఇక్కడ చూసారా, ఎవరన్నా మనం పిక్నిక్ వెళ్దాం, ఇంట్లో సెలవులు వచ్చి, ఇప్పుడు ఈ సెలవులు వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనుకో, ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? త్వరగా రెడీ అవ్వు, త్వరగా ఇంకా లేట్ అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది, త్వరగా రెడీ అవ్వు, రెడీ అవ్వాలి అంటుంది. ఓ తొందర పెడతా ఉంటాం, పని అయ్యేదాకా ఏదో తొందర పెడతానే ఉంటాం. ఇక్కడ సౌలు ఈమె చేత కాదు, ఇక్కడ తొందర పెడుతున్నాడు, ఆమె చేత మాట్లాడిస్తున్నా. అక్కడ వచ్చిన కార్యసిద్ధి ఏంటో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చారో తెలుసుకున్నాడు దేవుడు, చూస్తూ ఉన్నాడు దేవుడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. లోకమంతటాని కాదు, భూమి దిగాంతంలో ఉన్న ఇక్కడ దావీదుకారుడు తెలియజేస్తున్నాడు, కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, ప్రభువా నీ నుంచి నేను ఎక్కడికి తప్పించుకోగలనయ్యా,
సముద్రం దిగాంతంలోకి నువ్వు అక్కడ ఉన్న, భూమి దిగాంతంలో సముద్రం అంతరంగ భాగంలోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నా, భూమి దిగాంతంలోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నా, ఆకాశం ఎక్కిపోయి నువ్వు అక్కడ ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు ప్రభువా, నీ నుంచి నేను ఎక్కడ తప్పించుకోగలనయ్యా, నీ నుంచి ఎక్కడికి నేను తప్పించుకోగలనయ్యా అని చెప్పి దావీదుకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, చూసారా ప్రియులారా, ఇక్కడ ప్రభువుని దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ సమూయేలును, చనిపోయిన సమూయేలుని రప్పించాలనుకుంటుంటే ఇక్కడ విశ్రాంతిలో తీసుకెళ్ళింది ఎవరో? దేవుడే. పాతాళ లోకములో దేవుని ప్రోద్బలం లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఒక వ్యక్తిని, ప్రియులారా, దేవుని అనుమతి లేకుండా ఒక వ్యక్తి మానవుడిని అనగా సమూయేలుని లేపలేరు. అనగా సాతానికి ఆ శక్తి లేదు, ఈ కన్న పిశాచాలు పట్టుకున్న వ్యక్తులకు ఆ శక్తి లేదు, ఇంక ఎవరికి అటువంటి శక్తి లేదు. పాస్టర్ గారు కూడా శక్తి లేదు. చనిపోయిన వ్యక్తిని అనగా పాతాళంలో కప్పెట్టబడిన వ్యక్తిని బతికించాలంటే దేవుడే చేయాలి, సేవకుల ద్వారానే దేవుడు చేయాలి తప్ప దేవుడు చేయకుండా ఏ యొక్క కర్ర పిశాచి పట్టుకున్న వ్యక్తి అయినను, ఈ సాతాడైన లూసిఫర్ అన్న వాడైనను ఆ యొక్క మనుషులను లేపలేరు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే దేవుడే. ఈ యొక్క సమూయేల ద్వారా తొందర పెడుతున్నావు ఎందుకు నన్ను అంటే ఆడ మాట్లాడిస్తూ ఉన్నాడు. తొందర పెడుతున్న దేవుడే సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలులాగా మాట్లాడుతున్నాడు. సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను. ఏమని చెప్తున్నాడు సౌలు? ఏమంటున్నాడు? నేను బహు శ్రమలో ఉన్నాను. చూసారా ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. బహు శ్రమలో ఉన్నాడంట సౌలు. ఎందుకు వచ్చింది ఆ శ్రమ? దేవునికి దూరమైనందుకు వచ్చింది. దేవుని ప్రవక్తలు చేయవలసిన, యాజకులు చేయవలసిన పనిని తను చేసినందుకు వచ్చింది. అపవిత్రమైన వాటిని దొంగిలించి తెచ్చుకున్నాడు, ఇష్టపడ్డాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి దేవునికి వ్యతిరేకమైన కనపిశాసుల దగ్గరికి వెళ్ళొద్దు, వారితో ఉండొద్దు, నేను యెహోవాను, వారితో ఉండకూడదని ప్రమాణం చేసుకోవాలని చెప్పిన ఆ దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. కాబట్టి శ్రమ వచ్చింది. నేను శ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధమునకు రాగా, చూసారా ప్రియులారా, ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధానికి రాగా, ఎవరి మీదకి వస్తున్నారు? ఫిలిష్తీయులు సౌలు మీదకే వస్తున్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, యుద్ధము చేసేది నీవు కాదు నేనే అన్న దేవుడు. ఆ యుద్ధానికి ప్రారంభకుడు, ముగింపు దేవుడే. అయితే దేవుడు ఏం చేశాడు? శత్రువులను తన ఇశ్రాయేలు జనాంగాన్ని మరి మట్టి పెడుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు మౌనంగా ఎందుకుంటున్నాడంటే సౌలుతో పాటు ఇశ్రాయేలీయులు కూడా చాలా మంది సౌలుకి సపోర్ట్ ఇస్తా ఉన్నారు. సౌలు వెనకాల నడుస్తూ ఉన్నారు. అందుకే బుద్ధి చెప్పాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యుద్ధము యెహోవాది, ఆయనే చూసుకునే దేవుడు తప్పుకున్నాడు. ఆ యుద్ధం ఇప్పుడు ఎవరిదైందంటే సౌలుదయ్యింది. తాను ఒప్పుకుంటూ ఉన్నాడు, నా మీదకు యుద్ధానికి వస్తున్నారు, ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనా నాకేమో సెలవేయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తున్నాడు, నేను ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు, నాకేం బోధపడట్లేదు, నాకు భయం వేస్తూ ఉంది, నేను శ్రమలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను శోధనలో ఉన్నాను. ప్రవక్తలతో కూడా దేవుడు మాట్లాడతాడని ప్రవక్తల చేత నేను ప్రార్థన చేయించిన వారితో దేవుడు మాట్లాడట్లేదు, నాతో దేవుడు మాట్లాడట్లేదు, నేను అడగటం లేదు, నాతో దేవుడు తోడుగా లేడు, నేను శ్రమలలో ఉన్నాను, కాబట్టి నిన్ను పిలిపించుని అంటూ ఉన్నాను. అప్పుడు సమూయేలు, మొదటి సమూయేలు 8:16 అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసినని నీకు పగవాడు కాగా నన్ను అనుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. దేవుడే నీకు పగవాడయ్యాడు అంటే శత్రువులకు శత్రువు అయిపోయాడు. ఇప్పుడు ఆ శత్రువులను రప్పిస్తున్న శత్రువు అంటే పగవాడయ్యాడు. పగవాడు ప్రియులారా, ఇక దేవునికి సౌలుకి దేవుడు శత్రువు కాదు ప్రియులారా, దేవుడికే సౌలు శత్రువు అయిపోయాడు. దేవుడు అందరికి మిత్రుడుగానే ఉంటాడో, ప్రేమగానే ఉంటాడో. సౌలు చేయొద్దని పని చేసినందుకు దేవుడికి శత్రువుగా మిగిలిపోయాడు సౌలు. కాబట్టి ప్రయోజనమేమి? మొదటి సమూయేలు 28:17 యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. యెహోవా తన మాట తన పక్షముగానే తన వైపే మాట నెరవేర్చుకుంటున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చుచున్నట్టు నీ చేతి నుండి రాజ్యము తీసివేసి నీ పొరుగు వాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ద్వారా ఆయన సెలవిచ్చు ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యము తీసివేసి నీ పొరుగు వాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీ లోబడక అమలేకుల విషయంలో నాయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి
యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది. వెంటనే నేలను సాష్టం పడి దేవరాత్రం భోజనం చేయక నీరసించిపోయాను, బలహీనుడాయను. చూస్తారా ప్రియులారా, ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు. ఈ సమూయేలు బ్రతికినంత కాలము సమూయేలుతో మాట్లాడింది ఎవరంటే దేవుడే. ప్రియులారా, దేవుడే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ద్వారా నాతో చెప్పినట్టు. అప్పుడు ఒక రక సమయాన్ని చెప్పని చూసా, నీ పొరుగు వాడికి దావీదుకి ఇస్తున్నాడు, నువ్వు చేసే తప్పులని నువ్వు విడిచిపెట్టి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు అని చెప్పాను కదా, అదే నెరవేరుస్తా ఉన్నప్పుడు దేవుడు రేపు నీవు నాతో పాటు నీవు నీ పిల్లలు కూడా నీ కుమారులు కూడా నా పక్కన పడుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని మాట ఇక్కడ ప్రియులారా, అంటే ఒక వ్యక్తి చనిపోవటానికైనా బ్రతకటానికైనా దేవుని చిత్తం లేకుండా జరగదు. అంటే భవిష్యత్తు దేవుడు సమూయేలు ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు బాగా క్లారిటీగా చెప్తున్నాను ప్రియులారా, ఈ కన్న పిచాచి వలన సాధ్యము కాదు, మనుషులను రప్పించడం వలన సాధ్యము కాదు. అక్కడ ఒకటి అనుకుంటే ఊళ్ళు జరిగిందా, భయపడిపోయింది ఆవిడ ప్రియులారా. కాబట్టి ఇక్కడ విధముగా ఇక్కడ సౌలు ఇక్కడ తన కత్తి చేత తాను చనిపోవలసి వచ్చింది. తను ఎలా చనిపోవలసి వచ్చిందంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, తన గురించి చెప్పబడిన మాట ఏంటంటే తను ఎలా చనిపోయాడంటే తను చేసిన తప్పుదెవరు బట్టి ప్రియులారా, తను చేసిన పాపమును బట్టి తన యొక్క ప్రకారం ఆజ్ఞను దృష్టిలో యొక్క వెతకరే సౌలు ఎలా చనిపోయాడంటే మొదటి దినవృత్తాంతం గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, తాను ఎందుకు చనిపోయాడో ఎలా చనిపోయాడో విషయాన్ని మొదటి దినవృత్తాంతం గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో, ఆ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, దేవుని ఎదుట దేవునికి ద్రోహం చేశాడు, యాజక ధర్మాన్ని తానే చేసేశాడు. దేవుడు అమలేకుల ప్రాంతానికి వెళ్ళి నువ్వు ఇటువంటి పని చేయొద్దు, అవేమి తీసుకురావద్దు, అందరినీ హతమార్చమని చెప్పంటే చేయలేదు. అంతేకాదు యెహోవా యొద్ద విచారణ చేయక, చూసారా, దేవుని దగ్గరికి రాకుండా దేవుడు మాట చెప్తున్న మాటను బట్టి చెప్తున్నాను, ప్రభువా నేను తప్పు చేశాను తండ్రి, నేను శ్రమలలోకి వచ్చేస్తున్నాను ప్రభువా, యుద్ధంలోకి వెళ్తా ఉన్నాను తండ్రి, నీవే నన్ను కాపాడు, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను రాజుగా నియమించావు, నీవు నన్ను అభిషేకించావు, నీ చిత్తం లేకుండా నేను ఏం చేయగలను ప్రభు అని చెప్పి దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కారము చేస్తే, అందుకే చెప్తాడు యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకు సౌలు హతమాయను. చూసారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి దేవుడు విడిచిపెట్టాడని చెప్పేసి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు, కన్న పిశాచమును కట్టుకున్న దాని దగ్గరికి వెళ్ళావు. అందుకే కన్న పిశాచమును పట్టుకున్న దానిని కన్న పిశాచముల యొద్ద విచారణ చేసినందుకు దేవుడు ఆ సౌలుని హతము చేశాడని చెప్తూ ఉంది ప్రియులారా. చూసారా, ఆ విధముగా సౌలు చనిపోవలసి వచ్చింది ప్రియులారా. దేవుడు తన మాటను నెరవేర్చుకునే దేవుడు, తన మాట చొప్పున జరిగించే దేవుడు, బలమైన దేవుడు, ఘనమైన దేవుడు, విశ్వాసులకు తండ్రి అయిన దేవుడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము చూసినంత వరకును మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రియులారా మనం జాగ్రత్తగా వినాలి, దేవుని మాటల చేత బలపడే వారిగా ఉండాలి ప్రియులారా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు, మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూను రాడు, పాతాళంలోకి దిగిపోయిన వాడు మరి ఎవడు కూడా బయటికి రాడు, దేవుడే రప్పించాలి, దేవుడే పంపించాలి ప్రియులారా. అంతేకాదు దేవుని మాటల చేత బలపడి లోక సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయాడు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పేదవాడు లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాధను అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ చనిపోయిన తర్వాత నరకం గురించిన విషయాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు, ఆ బాధపడిపోతూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరు వైపు చూసి, తండ్రి అయిన అబ్రహామా, నీ వేలు కొనలో నుంచి ఒక చిన్న నీటి చుక్కను నాకు అందిస్తే నేను సేద తీరుతానని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. చూసారా, అక్కడి నుంచి వెళ్ళటానికి అక్కడ వారు ఉన్నారు, ఇక్కడ నువ్వు అక్కడి నుంచి రావటానికి లేదు, ఇక్కడి నుంచి నన్ను పంపించు, నా వాళ్ళకి చెప్పలేదు ఎంత వేదనో, ఎంత భయంకరమైన వేదనో, నువ్వు బయటకు రంపిస్తే నేను బయటకు వచ్చిన నా సహోదరులతోని, నా బంధువులతోని, స్నేహితులతో నేను చెప్తాను ఎంత భయంకరమైనది ఉందని చెప్పంటే, అప్పుడు అక్కడి నుంచి రావడానికి కుదరదు,
మళ్ళీ ఎవరు వెళ్ళటానికి సిద్ధపడతాం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిన వారు బయటకు రావటానికి ఉండదని చెప్పి అబ్రహాము చెప్పడం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇదే క్లారిటీ, ఇదే ముగింపు. కాబట్టి ఈ కన్నపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పిలిపించిన ప్రియులరా, ఆమె పిలిపించడానికి ఆ యొక్క సాతానుడైనా సరే చనిపోయిన వ్యక్తిని బయటికి రప్పించలేడు. సాతానుడైనా సరే చనిపోయిన వ్యక్తిని బ్రతికించలేడు ప్రియులారా. అది దేవుడే చేయాలి. కాబట్టి దేవుడే అక్కడ వచ్చిన సంఘటన చూశాడు. ఇక్కడ మీకు ఇంకా వివరంగా మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఇక్కడ దేవుని ప్రవక్త చనిపోయాడు, విశ్రాంతిలో ఉన్నాడు. ఆ వ్యక్తితో దేవుడు, నువ్వు నిత్య మరణంలోనికి పోలేదు, విశ్రాంతిలో ఉన్నావు, నువ్వు ఒకనొక సమయాన లేపబడతావని చెప్పిన వ్యక్తిని ప్రియులారా, ప్రవక్తగా ఉన్న వ్యక్తిని మరి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మరి విశ్రాంతిలో ఉన్న వ్యక్తిని, అంటే విశ్రాంతి అనగా నిత్య ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విశ్రాంతి అనగా నిద్రిస్తూ ఉన్నాడు కానీ చనిపోలేదు ప్రియులారా. నిద్రిస్తూ ఉన్నా అంటే ఆ శరీరం నీరసమైనది కానీ ఆత్మ బలమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఆత్మ దేవుడి చెంత ఉన్నది. అక్కడ సమూయేలు యొక్క ఆత్మ దేవుని చెంత ఉన్నది ప్రియులారా. ఆ ఆత్మని మరలా తిరిగి రప్పించి దేవుడు ఎలాగైతే ఎముకలు బ్రతుకుతాయా అన్న క్వశ్చన్కి యేసుకేలు తడుతున్న మాట ఇక్కడ సమూయేలు యొక్క ఎముకలలోకి, సమూయేలు యొక్క శరీరంలోని రప్పించి ఆ వ్యక్తిని రప్పిస్తూ ఉన్నాడు. ఆ మాట్లాడుతుంది ఎవరంటే సమూయేలు ఆత్మను పంపించి మరలా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనం గమనించవలసింది అదే, ఇది ఇక్కడ మనం చూడవలసింది కూడా అదే ప్రియులారా. దేవుడు ఆ యొక్క మరణంలో నుంచి లేపబడిన దేవుడు, ఆయన మరణించగలడు, తిరిగి లేవగలడు, ఆయన చంపగలడు, చనిపోయిన వారిని తిరిగి లేపగల సమర్థుడు. కాబట్టి అక్కడ ఆ వ్యక్తి మరి రప్పించలేదు, అక్కడ పిలిపించలేదు ప్రియులరా. ఆమె ఏదో అనుకుంది. అక్కడ జరిగినది ఏంటంటే దేవుడే ఆ యొక్క పాతాళ లోకంలోని పంపించేది ఆయనే, రప్పించేది ఆయనే. దేవుడే వచ్చి అక్కడ జరిగిస్తున్నాడు. ఆ నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి లేవు 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 అని చెప్పేసి ఆ సాతాను క్రియల చేత సాతానుడు వచ్చి లేపుతూ ఉంటుంటే మరి అభ్యంతరకరమైనది. దేవుని ఆత్మ దగ్గరికి వచ్చి, దీపం దగ్గరికి వచ్చి మరి ఆ యొక్క అభ్యంతరకరమైన కార్యం చేస్తున్నప్పుడు మరలా దేవుడు బుద్ధి చెప్పాలని చెప్పి రేపు అక్కడ చెప్తున్న మాట, కొత్తగా చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక సమయాన దేవుడు నువ్వు పగవాడిగా ఉన్నావు, ఆ మాటను చెప్తూ ఉన్నాడు. అది ఆల్రెడీ తెలిసిందే. రెండోది, నీవు నీ పొరుగువాడికి దావీదుకి నీ రాజ్యాన్ని ఇస్తా ఉన్నాడు, నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసావని చెప్పి బ్రతుకుండగానే చెప్పింది. చనిపోయిన తర్వాత చెప్పింది ఏంటంటే ప్రియులారా, అంటే కొత్తగా చెప్తుంది ఏంటంటే, రేపు నీవు నాతో కూడా నా ప్రక్కన ఉంటావు, నీ కుమారులు కూడా నాతో పాటు ఉంటారు అని చెప్తున్నాడు. అంటే నాతో పాటు ఉంటావని ప్రియులారా. చూసారా, ఆయన వచ్చిందే మరలా తను చేసిన తప్పుని మరలా ఏలెత్తి చూపించడానికి. దాని ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ప్రియులారా, ఆ కన్నపిశాచి గల పట్టుకున్న వ్యక్తి కూడా కేక వేసిందంటే, భయపడిపోయిందంటే అక్కడ దేవుని శక్తి అక్కడ కనబడిందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ లోకములు దానిని చూసి కొంతమంది సేవకులు ఏం చెప్తున్నారంటే, అక్కడ కన్నపిశాచి గల పట్టుకున్న దెయ్యాలని రప్పించగల మనుషులు, చనిపోయిన వారిని కూడా రప్పించగలరు. కాబట్టి చేతబడి ఉంది. ఆ చనిపోయిన ఆత్మ పలానా వ్యక్తిని, అలా చనిపోయిన వారందరినీ కూడా, సమాధిలో ఉన్న వారందరినీ, దెయ్యపు ఆత్మలు చెట్ల మీద ఉన్న వారందరినీ కూడా ఈ యొక్క చేతబడులు చేసేవారు, పూజారులు అని కొంతమంది ఉన్నారు, సాధువులు ఉన్నారు. వారందరూ కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి వారు బుర్రకాయలాగా పెట్టుకుని, వారు తలకాయలాగా పెట్టుకుని, ఒక కపాలం పెట్టుకుని చేతబడులు చేస్తారు. వారి దగ్గర ఆ తంత్రాలు చేసేవారి దగ్గర ఆ దెయ్యాలు ఉంటాయి, వారిని పలానా ఇంటికి పంపిస్తారు, పలానా చోటు పంపిస్తారు అని చెప్పేసి ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు ప్రియులారా. చనిపోయిన మనుషులు ఎవరు కూడా దెయ్యాలు అవ్వరు. మనుషులు ఎవరు దెయ్యాలు అవ్వరు. దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ దెయ్యాలు ఎవరంటే సాతానుడు. ఆ సాతానుతో పాటు పరలోకం నుంచి పడిపోయిన దెయ్యపు ఆత్మలు ప్రియులారా. యోధా పత్రికలో చూస్తాం, అక్కడ పైనుంచి పడినప్పుడు అక్కడ మిఖాయేలు దూతకుని వేరొక దూతకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయి కిందకి పడిపోతూ ఉంటారు ప్రియులారా. ఆ పడ్డ ఆ యొక్క దూతలు ఈ లూసిఫర్తో పాటు ప్రియులారా పడబడ్డ కొన్ని దూతలు ప్రియులారా. ఈ లోకములో మంచి చేసేవారికి సపోర్ట్ చేసేవారు కొందరైతే, తప్పు చేసేవారికి సపోర్ట్ చేసేవారు కూడా కొందరు ఉంటారు. పాపపు కార్యములు చేసేవారు కూడా సపోర్ట్ చేసేవారు ఉన్నారు. తప్పులు చేసేవారికి, రౌడీలకి ప్రియులారా, అంతకులకు కూడా సపోర్ట్ చేసేవారు ఉన్నారు ప్రియులారా. ఇలాగ సాతానుకు సపోర్ట్ చేసి దేవదూతలుగా ఉండవలసిన ఈ లూసిఫర్, ప్రధాన దూతగా ఉన్న ఈ లూసిఫర్ తనతో పాటు కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. తనకు సపోర్ట్ చేసినందుకు దేవుడు పైనుంచి నెట్టివేశాడు. ఆ యొక్క అదే ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగిన ఆ
ఆ యొక్క సాతానుడైన లూసిఫర్తో పాటు ఆ ఆలోచన చేసిన ఆ మిగిలిన వారు కూడా భూమి మీద నెట్టివేయబడ్డారు. వారే అంధకార శక్తులు, దురాత్మ సమూహములు, బలహీనపచ్చు దెయ్యములు, చిచ్చులు పెట్టు ఆత్మలు, సాతానుడు, చీకటి, అపవాది, శోధకుడు. అయప్రియులారా, ఈ యొక్క లూసిఫర్ రెండవ రాకడలో ప్రభువు వచ్చే ముందర సముద్రముల నుంచి ఒక మృగం వస్తుంది, భూమిలో నుండి ఒక మృగం వస్తుంది ప్రియులారా. అప్పుడు తెలుస్తుంది దెయ్యాలు ఏంటనేది, అంటే సాతానుడు ఎలా ఉంటాడనేది. సముద్రం నుంచి ఒక మృగం వస్తుంది, అది ప్రియులారా ఆ యొక్క మొదటి మృగము. రెండవ మృగం భూమిలో నుంచి వస్తుంది ప్రియులారా. అప్పుడు మొదటి మృగము, సముద్రం నుంచి వచ్చిన మొదటి మృగము రెండవ మృగానికి ప్రియులారా ఆ యొక్క సపోర్ట్ ఇస్తుంది. తన శక్తుల్ని, తన యొక్క బలమును ఈ యొక్క భూమిలో నుంచి వచ్చిన ఈ యొక్క వ్యక్తికి, అనగా అంత్యక్రీస్తుకి, ఈ క్రీస్తు విరోధికి ఇస్తుంది ప్రియులారా. శక్తుల్ని ఇస్తుంది, బలం ఇస్తుంది. దెయ్యాలు భూమి అందంతటా చెదిరి అందరినీ కూడా కాపు కాస్తూ ఉంటాయి ప్రియులారా. ఆ దెయ్యాలకి ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే, ఈ మనము దెయ్యాలు సినిమాలు చూపిస్తున్నట్లుగా చీకట్లో ఉండి భయపెట్టడము, మొఖాలు నలిగిపోవటము, తెల్ల మొఖాలు వేసుకుని, కళ్ళు పెద్ద పెద్ద చేసుకుని, ఎర్ర బట్టలు వేసుకుని, అలాగా దెయ్యపు అలాగా సినిమాల్లో చూపిస్తున్నట్లుగా ఈ యొక్క సాతానుడు ఉండడు, ఎవరిని భయపెట్టడు ప్రియులారా. ఆ వారి హృదయంలోకి వెళ్ళి పాపపు కార్యములు చేస్తాడు. అంతేగాని చీకట్లోకి వెళ్తూ ఉంటుంటే, అయ్యో అబ్బో అక్కడ చీకటి ఉంది, అక్కడ చీకట్లోకి వెళ్ళకూడదు, భయమేస్తుంది అని ఇంట్లో నుంచి ప్రియులారా సొంతంగా ఇల్లు కట్టుకున్న వారు ప్రగలంతా ఇంట్లో వాకట్ల చుట్టూ తిరిగేస్తూ ఉంటారు. చీకటి అవగానే ఆడోళ్ళైనా సరే, పిల్లలైనా సరే బయటికి రారు. అమ్మ బయటికి వెళ్దాం రా అమ్మ, లేకపోతే వారే భర్త గారిని ఏవండి బయటికి వెళ్దాం రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ప్రియులారా. ఎందుకంటే బాబాయ్ బయట చీకటి ఉంది, చీకటి ఉంటే దేనికి భయము? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వెలుగు నీలో ఉండగా చీకటిని చూసి ఎందుకు భయపడుతున్నావు అంటే, ఇంకా దెయ్యం ఉందేమో, ఆడెవడో చనిపోయినోడు తిరుగుతున్నాడేమో, వాళ్ళు ఎవరో వచ్చేస్తారేమో అని భయపడుతున్నా ప్రియులారా. సాతానుడు భయపెట్టేవాడు కాదు, గర్జన సింహం వల్ల నిన్ను పాడు చేసేవాడు, నరకానికి తీసుకెళ్ళిపోతా వచ్చిన వాడు నిన్ను భయపెట్టాడు ప్రియులారా. భయపెడితే నువ్వు దూరం అవుతావు అని చెప్పి నిన్ను భయపెట్టాడు సాతానుడు. నిన్ను తన వశం చేసుకోవాలని చూస్తాడు. కాబట్టి మనం అటువంటి ఇట్లు భయపడవలసిన పని లేదు. వెలుగై ఉన్న ప్రభువుని మన హృదయంలో చేర్చుకుందాం. దేవుడి వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.